మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం ఆఫీసులు బదిలే టైం అవడంతో అటు ఫుల్ గా ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. బైక్లపై వెళ్లేవారు ఎక్కడికక్కడే ఆగిపోతున్నారు. వర్షం దంచి కొడుతూ ఉండడంతో ఇళ్లలో ఉన్నవారు బయటకు రాకపోవటం బెటర్ అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నగర వ్యాప్తంగా సాయంత్రం నుంచి దట్టమైన మబ్బులు కమ్మేశాయి. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కొద్దిసేపట్లో వర్షం మొదలైంది. చాలా ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. నగరంలోని సుచిత్ర, గుండ్లపోచమ్మపల్లి, బహదూర్పల్లి, సూరారం, కోంపల్లి, చింతల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గాగిల్లాపూర్, గౌడవల్లి, మునీరాబాద్, డబిల్పురాలో ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడగా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఇదే పరిస్థితి మరో 2-3 గంటల వరకు కొనసాగుతుందని, రాత్రి కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేట, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సంగతి తెలిసిందే. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అటు తెలంగాణలో మరో 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ 4 రోజులు చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకపోవటం మంచిది. అటు ఉద్యోగులు కూడా కుదిరినంత వరకు వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటే బెటర్. మళ్లీ వర్షంలో ఇరుక్కుని ఇబ్బంది పడాల్సిన పని ఉండదు.